నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు కాలోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయన్న వీసీ కరుణాకర్ రెడ్డి నీట్ ర్యాంక్ ఉన్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచన ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనులు చేస్తున్నామన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీర్పూర్లో 40 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల శంకుస్థాపన రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లో విల్లాల ముందు కాలనీ వాసుల ఆందోళన డ్రైనేజ్ విషయంలో నిబంధనలు పాటించలేదని స్థానికుల ఆరోపణ తెలంగాణ పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తుందన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్ ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు డివిజన్లో పిహెచ్సిలలో ప్రాణాలు పోగొట్టుకుంటున్న రోగులు వైద్యులు సిబ్బంది చేసిన నిర్లక్ష్యంపై చర్యలకు వెనుకాడుతున్న ఉన్నతాధికారులు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కాలోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయని ఇప్పటి వరకు 6,000 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కాలోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా వరంగల్ కాలోజీ హెల్త్ యూనివర్సిటీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీట్ ర్యాంక్ ఉన్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,800 సీట్లతో అటుగా ఈడబ్ల్యూఎస్ 190 సీట్లు ఉన్నాయని అందులో గవర్నమెంట్ కాలేజీల్లో 1,500 సీట్లు, ప్రైవేట్ కాలేజీల్లో 2,750 సీట్లు, మైనార్టీ కాలేజీల్లో 550 సీట్లు ఉన్నాయని తెలిపారు. 13 డెంటల్ కాలేజీల్లో 1,340 సీట్లు ఉన్నాయన్నారు. వెబ్ ఆప్షన్ల ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుందని, కరోనా నేపథ్యంలో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నామన్నారు. కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తామన్నారు. కరోనాను బట్టి ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకే క్లాసెస్ స్టార్ట్ చేస్తామని అన్నారు. వస్తే మొత్తంగా 13 కాలేజీలు ఉన్నాయి. అందులో 1,240 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఒకటే ఉంది, 100 సీట్లు ఉన్నాయి. ఆర్మీ డెంటల్ కాలేజ్ 40, మిగతా అన్ని కాలేజీల్లో 100. ఒక్క కొత్త కాలేజ్ తిరుమల డెంటల్ కాలేజ్ నిజామాబాద్లో ఈసారి డెంటల్ కౌన్సిల్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు టోటల్గా అవైలబుల్ ఉన్న సీట్స్. సో నేను క్యాండిడేట్స్కి క్లారిఫై చేసేది ఏంటంటే, ఇప్పుడు మీ ఎలిజిబిలిటీని బట్టి మీరు తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయి ఉంటే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒరిజినల్ సర్టిఫికేట్ స్కాన్ చేసి పంపిస్తే ఈసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్, స్కాన్ చేసిన సర్టిఫికేట్స్ ద్వారానే జరుగుతుంది తప్పితే క్యాండిడేట్స్ కరోనా నేపథ్యంలో మనం ఎవ్రీ ఇయర్ చేసినట్టు ఆన్లైన్ సెంటర్కు క్యాండిడేట్ రావాలి, వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చి వాళ్ళవన్నీ ఫిజికల్గా చూపించడము అవన్నీ ఈ కరోనా నేపథ్యంలో లాస్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషనే జరిగింది. ఇప్పుడు కూడా ఆన్లైన్ వెరిఫికేషనే జరుగుతుంది. కానీ అడ్మిషన్ వచ్చిన తర్వాత కాలేజ్లో మాత్రం కంపల్సరీగా ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో అడ్మిషన్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్తో క్యాండిడేట్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేయడం జరుగుతుంది, సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఆ స్టేజ్లో కూడా సర్టిఫికేట్స్లో ఏమన్నా అవకతవకలు ఉండడం కానీ, ఫేక్ సర్టిఫికేట్స్ ఉంటే కానీ అడ్మిషన్ క్యాన్సిల్ చేయడము, దాంతో చట్ట ప్రకారంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ వెరిఫికేషన్ కరోనా నేపథ్యంలో ఫిజికల్ వెరిఫికేషన్కు బదులుగా ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటి జరుగుతుంది. అది లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు ఉన్న డిఫరెన్స్ అది. దీని తర్వాత మనం ఫైనల్ మెరిట్ లిస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత పెడతాము. ఫైనల్ వెరిఫికేషన్ తర్వాత పెట్టిన మెరిట్ లిస్ట్ ఆధారంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్లో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో కూడా ఏం తేడా ఏం లేదు. క్యాండిడేట్ అన్ని కాలేజీలకు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్కి లిమిట్ లేదు. 5 పెట్టాలి, 10 పెట్టాలి, 20 పెట్టాలని లేదు. ఎలిజిబుల్ ఉన్న కాలేజీలన్నింటికి పెట్టుకోవచ్చు. అంటే మైనారిటీ మెడికల్ కాలేజెస్కి ముస్లిం మైనారిటీ వాళ్ళే అర్హులు, మిగతా వాళ్ళు అర్హులు కాదు. మిగతా అన్ని కాలేజెస్కి గవర్నమెంట్, ప్రైవేట్, నాన్ మైనారిటీ కాలేజెస్కు అందరు విద్యార్థులు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఏ ఆర్డర్ అయితే ఇష్టం ఉందో అదే ఆర్డర్లో పెట్టుకోవాలి. అంతేగాని ఇప్పుడు నాకు 5th ఆర్డర్ 6th ఆర్డర్ ఇవ్వలేదు, 5th ఆర్డర్ ఇచ్చారంటే మీ ఫస్ట్ ప్రిఫరెన్సే ఫస్ట్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి ఒకటి.
రెండోది ఏంటంటే ఫస్ట్ రౌండ్లో వచ్చిన తర్వాత విద్యార్థులు చేరకపోతే నెక్స్ట్ రౌండ్కి అనర్హులు అవుతారు. వస్తే మొత్తంగా 13 కాలేజీలు ఉన్నాయి. అందులో 1240 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఒకటే ఉంది, 100 సీట్లు ఉన్నాయి. ఆర్మీ డెంటల్ కాలేజ్ 40, మిగతా అన్ని కాలేజీల్లో 100 ఒక్క కొత్త కాలేజ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ సంతోష్ గిరిలో శ్రీ గంగా భవాని మాతా విగ్రహ ప్రతిష్టకు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నవీన్ యాదవ్, భవానీ యాదవ్, శ్రీశైలం యాదవ్ కార్యకర్తలు పాల్గొన్నారు. సమర్పితం హిమం సదీప కూష్మాండ నారీకేల అన్నబలిం ఉచ్ఛ్వ నవ సహ కుటుంబం రక్షసు. బ్యాడ్ కింద మారేసిందండి. ప్రస్తుత ఆర్థిక మాంద్యంలోనూ అభివృద్ధి పనుల విషయంలో వెనకడుగు వేయకుండా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పీజీఆర్ కాలనీ, వేదిరి కాలనీలో 40 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురికినీటి కాల్వల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా కాలనీలో నెలకొన్న సమస్యలు క్రోడీకరించి ప్రాధాన్యత అనుగుణంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో పక్షపాతం చూపించకుండా రాజకీయాలకు అతీతంగా పనులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి గారు, వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, స్థానిక కౌన్సిలర్లు, స్థానిక నాయకులు,
పత్రికా సోదరులు, కమిషన్ ఈరోజు కరోనా మహమ్మారి సంవత్సర కాలం నుంచి ఎలక్షన్ అయిన నుంచి మన ప్రాంతమే కాకుండా భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచాన్నే వణికిస్తున్న సమయంలో అన్ని రకాల ఇబ్బందులు పెడతా ఉన్నది. ఆర్థిక మాంద్యం, కరోనా ఇబ్బందులు అయినా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఎక్కడ అభివృద్ధి సంక్షేమము ఎక్కడ కుంటుపడకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. అందులో భాగంగా అమీన్పూర్ మున్సిపల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కౌన్సిలర్ల ద్వారా ప్రజల ద్వారా సమస్యలన్నీ సేకరించి పరిష్కరించే మార్గంలో ముందుకు పోతాం. ఈరోజు 40 లక్షల రూపాయల సీసీ రోడ్లు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో డ్రైనేజెస్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ కానీ, మౌలిక వసతులు, ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు సేకరించి పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తాం. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లో కోట్లాది రూపాయలు వెచ్చించి విల్లాల నిర్మాణం కొనసాగినప్పటికీ డ్రైనేజ్ విషయంలో నిబంధనలు పాటించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. విల్లాలు, అపార్ట్మెంట్లు నిర్మించేటప్పుడు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిబంధన ఉన్నా నిబంధనలు తొంగలు తొక్కడంతో ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విల్లాలోని డ్రైనేజ్ పేదల కాలనీలోకి ప్రవేశిస్తుండడంతో సదరు కాలనీ వాసులు విల్లాల ముందు ఆందోళన చేపట్టారు. మురుగునీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విల్లాల్లో నివాసం ఉంటున్న వారితో వాగ్వేదానికి దిగారు. విషయం తెలుసుకున్న బండ్లగూడ మేయర్ మహేందర్ గౌడ్ స్థానిక కార్పొరేటర్ అధికారులతో కలిసి సంఘటన స్థలాన్ని చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సమస్య పరిష్కారానికి శాశ్వత ప్రణాళిక రూపొందిస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. నేను సహకరించండి, మేము ఎనీ టైం మీకు సహకరించకపోతే అడగండి. ఇప్పుడు వాళ్ళు ఎవడో బిల్డర్ కట్టుకొని పోయినాడు, మీ అందరికి ఇప్పుడు మీరు మా లాగానే మేము కూడా మీ లాగానే మీ అందరం కలిసి కట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మరి ఇది చెత్త ఆటో రాదా? ప్రెస్టేజ్ వీళ్ళకు చెత్త ఆటో పోదా? ఇది అది కాదు, దానిపైన ఉన్న చూడండి. మీరు ఏదైనా ఉంటే మా దృష్టి తీసుకురండి, నా దృష్టికి కానీ కార్పొరేట్ దృష్టి తీసుకొస్తే మేము సిద్ధంగా ఉంటే అసలు జరుగుతాం. మళ్ళీ ఒకసారి మాట్లాడదాం, జరగకుండా చూస్తాం. మేము అన్నలం కూడా ఎవరేం కాదు, అందరం ఒకటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్సే ఉన్నారు కదా, ఎవరు పేరు పెట్టి అది ఏం ఎవరికైనా బాగుండదు కదా. సరేనా? సరే, ఒక 2 డేస్లో మనం చేద్దాం. సరే, ఇప్పుడు అన్నా రండి, కొంచెం మీరు కూడా పిల్లలతో మాట్లాడతాం. ఇంకోటి ఏంటంటే ఈ రెయిన్ వాటర్ గురించి తీసుకోవడానికి సింధులను కూడా పడలేదంతో మాట్లాడుతున్నాం. మొన్న ఈ వర్షం పడడానికి నుంచి కొట్టుకుంటూ వచ్చినాం. వీళ్ళంతా తొందరగా సింధన ఇంటర్ నేషనల్ని 15 రోజుల్లో రోజు చూపించమంటున్నాం. నా పేరు లక్ష్మణ్ ముద్రా, కిస్వంపూర్ ఇంద్రమ్మ కాలనీలో ఉంటా. ఇక్కడ మన ప్రెస్టేజ్ వాళ్ళు వర్షం పడ్డప్పుడు ఆ వర్షంతో పాటు కూడా డ్రైనేజ్ వాటర్ వదిలేసారు. దానివల్ల మొత్తం నీళ్ళు నిలిచిపోయి మొత్తం చాలా ప్రాబ్లం అయింది. మళ్ళీ ఇంటి ముందర కూడా మొత్తం నిండుతున్నాయి. ఈ 3 గల్లీలు కూడా చాలా అదైపోయింది. ఇంట్లోకి వెళ్ళాలంటే డ్రైనేజ్ వాటర్లో కాలు పెట్టని ఇంట్లోకి వెళ్ళడానికి లేదు. మళ్ళీ మొన్నే నైట్ 2-3 గంటలకు వదిలేస్తున్నారు. అట్లా 2-3 సార్లు మన కార్పొరేటర్ సురేష్ అన్న గారు కూడా వచ్చి చెప్పడం జరిగింది. ఓకే, మనం బంద్ చేస్తామని చెప్పారు. మళ్ళీ మొన్న రీసెంట్ గా మళ్ళీ వదిలారు. వెళ్ళి మళ్ళీ చెప్తే మేము బంద్ చేస్తామండి అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వర్షాలు లేవు, ఏం లేవు. ఇప్పుడు వాటర్ వదులుతున్నారు. ఏంటిదని అడుగుతారేమో రెయిన్ వాటర్ అంటున్నారు. ఇప్పుడు వెళ్ళి చూస్తే మీరు వెళ్ళి వచ్చి చూడండి, మొత్తం కంపు వాసన వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది మొత్తము. ఇప్పుడు అక్కడ వెళ్ళి మాట్లాడి చెప్తా అంటున్నారు. ఇక్కడ మాకు పరిష్కారం ఏంటంటే మా కాలనీలో అందరూ అంతా జ్వరాలు, దగ్గు అంతా A to Z వస్తున్నాయి. మాకు ఈ దోమల పరంగా మాకు చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇది వీకర్ సెక్షన్ కాలనీ. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్ పరంగా చూపించుకున్న స్తోమత కూడా లేని కాలనీ అనమాట ఇది. కొంచెం మీరు కూడా అందరూ పెద్దలు, మన కార్పొరేటర్స్, మేయర్ గారు అందరినీ కొంచెం దయ చూసి ఈ డ్రైనేజ్ వాటర్ బంద్ చేయించి మాకు కొంచెం సేవ్ చేస్తారని మేము. ఇక తెలంగాణ పట్ల కేంద్రం చిన్న చూపు చూస్తుందని, రాష్ట్రంలో నిర్మించే ప్రాజెక్టులు నిధులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. ఈరోజు మిషన్ భగీరథ ENC కార్యాలయం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి కాపీగా కేంద్రం జలజీవన్ మిషన్ అమలు చేస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల కేంద్రం నిధులు అందిస్తుందని, కానీ తెలంగాణ ప్రాజెక్టుల కోసం కేంద్రానికి సీఎం కేసీఆర్ ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మిషన్ భగీరథను 46,123 కోట్ల అంచనాలతో చేపట్టినట్టు తెలిపారు. ఇందులో 80% నిధులను హడ్కో, నాబార్డులతో పాటు వాణిజ్య బ్యాంకుల నుంచి రుణంగా సేకరించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు మిషన్ భగీరథకు 33,400 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు.
మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్లు ఇచ్చే దాంట్లో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసేదాన్ని అభినందించారు. దేశంలో పట్టినే నెంబర్ 1గా వీడియో కాన్ఫరెన్స్లో వేరే రాష్ట్రాలకు తెలిసే విధంగా కూడా వారు అభినందించినందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటే, దేశంలో ఏ రాష్ట్రం చెయ్యని రీతిగా కేసీఆర్ గారు దీన్ని 4 ఏళ్ల కింద స్టార్ట్ చేసి దాదాపు 80% 3 సంవత్సరాల లోపటే పూర్తి చేశాం. దీని అంచనా 46,123 కోట్లయితే అడకా నుంచి నాబార్డ్ నుంచి 80% బ్యాంకు రుణాలు తీసుకోవడం జరుగుతున్నది. దీని అంచనా మేము ఇంకా తగ్గించాం. అంటే మొత్తం 46,000 కోట్లు అవుతుంది అనుకుంటే ఇంకా 88,000 కోట్లు ఆదాయేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 33,400 కోట్లు ఖర్చు పెట్టాం. 8,000 కోట్ల ఆదాతోటి ముందుకు పోతున్నాం. 23,287 ఆవాసాలకు ఇంటింటికి నీళ్ళు ఇప్పటి వరకు తాగిస్తున్నాం. ఇంకా 188 ఆవాసాలకు పూర్తి చేసేది ఉన్నది. వాటర్ ట్యాంకులు కూడా కొత్తవి 18,175 వాటర్ ట్యాంకులు కట్టాం. మిగిలినవి ఇంకా 99 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. అవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ స్కీమ్ మీరు ప్రవేశపెట్టారు, చాలా సంతోషం. మేము చాలా సందర్భాలు చెప్పాం, గుజరాత్లో చేసే స్కీమ్ కంటే ఇది మంచి స్కీము. త్రిపురారం మండలం భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు కంకనాల శ్రీధర్రెడ్డి ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ పర్యవేక్షణ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో భాగంగా త్రిపురారం మండలంలో మండల కమిటీ సభ్యులకు, బూత్ కమిటీ అధ్యక్షులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కార్యకర్తలు పార్టీ కోసం పోటీపడి ఎమ్మెల్సీ ఎలక్షన్లో విజయడంక ముగించాలని పార్టీ కార్యకర్తలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నర్సింగ్ యాదగిరి గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కార్యదర్శి కటకం మల్లికార్జున్, జిల్లా నాయకులు సిద్ధాంతి కృష్ణ, జిల్లా నాయకులు సామర్థ్యపు నరసింహ, మండల ప్రధాన కార్యదర్శి మేదరి సైదులు, పలువురు ఇతర కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం దైవీ గాయత్రీ చిన్న ప్రాణాయామే వినియోగః. ఓం భూహం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తమః ఓం సత్యం ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం చిత్తముక్త మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం భూమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాయ పాఠ్యాం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. కాబట్టి డెఫినెట్గా ఈసారి మంచి అవకాశం ఉంది. ఎమ్మెల్సీలో కూడా 100% గెలిచే అవకాశం ఉంది. దుబ్బాకలో ఫస్ట్ ప్లేస్ వచ్చినా, సెకండ్ ప్లేస్ వచ్చినా ఎమ్మెల్సీలో మటుకు 100% మనం గెలవబోతున్నాం. ఇవి రెండు చాలు రేపు తెలంగాణలో అధికారంలోకి రావడానికి. 100% సాగర్లో కూడా గెలుస్తాం, తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం. ఇవాళ చాలా మంది అంటారు, ఇవాళ మనకు డబ్బు టీఆర్ఎస్ ప్రభుత్వం క్యాండిడేట్లకు కోట్ల రూపాయలు ఇస్తుంది, కానీ మన ఎమ్మెల్యే క్యాండిడేట్లకు డబ్బులు లేవాలి. ఒకటి చెప్పండి, బండి సంజయ్ ఎన్ని కోట్లు పెట్టి గెలిచిండు ఎంపీ? ఏం ఖర్చు పెట్టలేదు బండి సంజయ్. అందరు వెళ్ళి పిలవకుండా వెళ్ళి ప్రచారం చేసారు. ఇలా చాలా మంది దుబ్బాక పోయారు. మన ఎవరైనా పోయారు ఇక్కడ? మన దగ్గర ఎవరు పోలేదు. కానీ ఎవ్వరు పిలవకుండా సొంత పైసలు పెట్టుకొని దుబ్బాక పోయి 2 రోజులు 3 రోజులు ఉండొచ్చారు. మన జిల్లాలో చాలా కాన్స్టిట్యున్సీస్ పోయారు. మన వాళ్ళు కూడా పోదామంటే మనం ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది మనకు పార్టీ వద్దని చెప్పి, కాబట్టి మనం పోలేదు. లేదంటే మనం కూడా 100-200 మంది పోదామని ప్లాన్ చేసినాం. సో ఎవ్వరు పిలవకుండానే పోయి ప్రచారం చేసిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వేల మంది దుబ్బాకలో పోయినా. సో దేనికోసం చేస్తున్నారు? కార్యకర్తలు పార్టీ గెలవాలని చేస్తున్నారు.
ఓం దైవీ గాయత్రీ చిన్న ప్రాణాయామే వినియోగః ఓం భూహం భువః ఓం స్వః ఓం మహః ఓం యః ఓం తమః ఓం సత్యం ఓం తస్సవితుర్వరేణ్యం. ఆదిలాబాద్ జిల్లా బజరహత్నూర్ మండలం అనంతపురం గ్రామంలో కొమరం భీం విగ్రహావిష్కరణలో ఆదిలాబాద్ జిల్లా ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు పెందూరు నీలాదేవి మరియు మండల ఎంపీపీ అజాడ జయశ్రీ కేవల్ సింగ్ మరియు వివిధ మండలాల ఆదివాసీ పెద్దలు పాల్గొన్నారు. పరిస్థితి మంత్రికి ఇవి రాష్ట్ర సర్కార్ కేంద్ర సర్కార్కును నిజంగానే లజన్ వాటిని ఆయన ఆతల పరిస్థితి ప్రభుత్వాలకును ಇದು ಸಿಗ್ಗುಸೆಲ್ಲ ಐತಿ ప్రభుత్వాలకు కాబట్టి నేను మల్లగిరి అది పోరాటం ఆగకనే ఇది పోరాటం నగిరే ఆదివాసీలు మల్ల బొమ్మిట్లాసి పోరాటం కీసర్ మంత్రికి చాలా బాధపడవలసిన విషయం. అదే లాసిన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము ఎలక్షన్ అస్కిగిరి వేత బదులుకి పోడు వేసే భూమి బహుతే మంతగో ఆ భూమిని ఖచ్చితంగా పట్టాసీంతో మింజరే మరి అది నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఊరేవేత మళ్ళా వేత సెలబది పోడు వేసే భూమి కీవలికపోతే భూమి మంతగో ఆ భూమి ఆదివాసీ రా భూమి ఆయో ఆ దుసరు రా భూమి ఆదు ఇంజుకును కేసీఆర్ స్వయంగా అసెంబ్లీగా వాడుకోవాలత ఈయనే అసలు ప్రభుత్వం బదల ఆలోచన మంతను కరికితకే ప్రభుత్వం ఆలోచన బాన్ మంతైతే పూర్ దాదలి సమితిని కొనుగరే కేడతలు తెలిసి కూడా నేను వాళ్ళ ఆలోచన ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసి మత్త పార్లమెంట్ తాక్సర్ మత్త పార్లమెంట్ నగన కరెమాత రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు పూసుకెళ్ళి కరికేయమనాత అసలు రాష్ట్రంనగా ఆదివాసీలకు బదల్కియాలాసి ప్రభుత్వం ఆలోచించారు అసలు బదల్కియాలాసి ఆలోచించారు ఉంది విచారకీయనైతే బదైసలి బద్ది మీ ఆదివాసీ సమితిని కేడతలు పూడలాసి ప్రయత్నం చేసేమంత ఇంజరే నాకు కరెమాతకే నన్ను వెంటనే ఇది ఖచ్చితంగా ఆపే సొత్తుకే ఆదివాసీ సమాజను వెళ్ళి అన్యాయం అంతైన యూత్ వేయమనాత బదలితకే సార్ మావనారు సెల్లగి జరిగిన వేయవాళ్ళ వాస్తవంగా భారతదేశము బస్కతే భారత రాజ్యాంగంగా ఉంది లీగేసమంతా బహుతే 100కు 100% ఆదివాసీ గూడెలకు మనంతగో ఆ గూడెలకును ప్రతి 10 సంవత్సరాల గురించి ఒక ఖచ్చితంగా సర్వే కీసుకును తాను గవర్నర్ తన రాష్ట్రపతిని సార్గితే నాన్ ఏజెన్సీ గ్రామాలకు ఏజెన్సీ గ్రామాలుగా కేవల అవసరం మనంత బట్టి నేను లేదు విషయం తోంబకి ప్రభుత్వం కాబట్టి వాయువల్ జనవరిగా పార్లమెంట్ సమావేశాలు జరగంతాం కాబట్టి నాన్ ఏజెన్సీ ఆదివాసీ గ్రామాల బాగుమంతగో అవి సమితి గ్రామాలకు కొనిగిరే ఏజెన్సీకి అనే జరిగిరే వాయువల పార్లమెంట్ సమావేశాలుగా స్వయం బాబురావు వనకంతరం జరిగిరే ఈ సందర్భంగా మంత్రులు హైదరాబాద్ నగరంలో జరిగిన వరద నష్టం పరిహారాల పంపిణీలో అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి దాసో శ్రవణ్, ఫిరోజ్ ఖాన్లతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దాసో శ్రవణ్ మాట్లాడుతూ వరదల్లో మునిగిపోయినటువంటి ప్రతి కుటుంబానికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పూర్తిగా కూలిపోయిన ఇళ్లకు 5 లక్షలు, పాక్షికంగా కూలిపోయిన ఇళ్లకు 2 లక్షలు, చనిపోయిన వారికి 25 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 550 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించారు. హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి గౌరవనీయులు పెద్దలు అంజన్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పోటీ చేసినటువంటి శాసనసభ్యులు, మాజీ మేయర్లు, మైనారిటీ విభాగం అధ్యక్షులు సోహెల్ గారు, ఇట్లా అందరం కలిసి ఈరోజు ఫిరోజ్ ఖాన్ గారు, మేమందరం కూడా కలిసి ఇవాళ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ గారు, సందీప్ గారు, మిగతా నాయకులందరి యొక్క నేతృత్వంలో ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ అయినటువంటి లోకేష్ కుమార్ గారికి ప్రభుత్వ డబ్బుతో పార్టీ ప్రచారం జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పని ఒక విస్తృతమైనటువంటి ఒక
ఎంక్వైరీ జరుగుతున్నటువంటి అవకతవకల మీద విచారణ జరపాలని చెప్పని ఇవాళ వాళ్ళ దగ్గరకు వచ్చి వినతిపత్రం ఇవ్వటం అయింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ప్రతి చనిపోయినటువంటి వరదల్లో మునిగిపోయినటువంటి ప్రతి కుటుంబానికి, అంటే కిరాయిదారుకు కూడా, ప్రతి ఇంట్లో ఉన్న కిరాయిదారుకు కూడా 50,000 రూపాయల చొప్పున ఇవ్వాలా. తర్వాత కూలిపోయిన ఇండ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలా. పాక్షికంగా కూలిపోయినటువంటి ఇళ్లకు 2.5 లక్షలు ఇవ్వాలా. తర్వాత చనిపోయినటువంటి వరదల్లో కొట్టుకుపోయి చనిపోయినటువంటి వాళ్ళకి 25 లక్షల రూపాయలని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ మొత్తుకున్నప్పటికీ కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం మేము చెప్పిందే వేదం, నేను పట్టిన కుందేలకే 3 కాళ్ళు అన్నట్లుగా కేవలం 550 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దుడుపుకుంది. అది కూడా మళ్ళా దాంట్లో నుండి ఎంగిలి మెతుకులేసినట్టుగా 50,000కు బదులుగా 10,000 రూపాయల చొప్పున పంచుతామని చెప్పని ఒక ప్రహసనం మొదలుపెట్టిండ్రు. సరే, ఆ 10,000 అన్న వస్తాయేమో అని చెప్పని సంతోషపడ్డాం. మొదటి రోజు కేటీఆర్ గారు ఎంఎస్ మక్తా తర్వాత ఇటువంటి ప్రాంతాలలో చెక్కులన్నీ పంచినారు. రెండో రోజు వచ్చేటప్పటికి ఏం మాయరోగం పుట్టిందో టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు, లక్షల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ఫండ్, పబ్లిక్ ఫండ్ను దాన్ని ఎట్లా విత్డ్రా చేసిండ్రో తెలియదు, విత్డ్రా చేసిండ్రు. మొత్తం గల్లీలో ఉన్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుల చేతిలో ఆ డబ్బంతా పెట్టి వాళ్ళ ద్వారా 10,000 వంచల, ముఖం బాగుంటే 2,000 రూపాయలు, ముఖం బాగాలేకపోతే 500 రూపాయలు, ఒక్కొనికైతే అసలుకే ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కొంతమందికి ఇచ్చిన దగ్గర 50%, 60% కమిషన్లు దండుకున్నటువంటి ఒక చిల్లర ప్రహసనం. మహబూబాబాద్ జిల్లా డివిజన్లోని వివిధ మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన పరికరాలు లేకపోవడమే కాక సమయానికి అందుబాటులో డాక్టర్లు లేకపోవడం మరియు స్టాఫ్ నర్సులతో డెలివరీ చేపించడం వంటి పలు కారణాల వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో శిశు మరణాలు సంభవించడంతో బాధితులు ఆసుపత్రుల ముందు ధర్నాకు దిగుతున్న పరిస్థితులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాటికి ఇంత ముందు జరిగిన సాక్ష్యాలు నిదర్శనం. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు, నెల్లికుదురు, దంతాలపల్లి పలు ఆసుపత్రుల ముందు వైద్యులు సిబ్బంది చేసే నిర్లక్ష్యం వలన శిశువులు మరణించడంతో మాతృమూర్తులు వారి బంధువులతో కలిసి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ముందు బైఠాయిస్తున్న పరిస్థితులు నిత్యకృత్యమవుతున్నాయి. అయినప్పటికీ వైద్యులు సిబ్బంది చేసిన తప్పిదాలను ఓ జిల్లా వైద్యాధికారి కప్పిపుచ్చుతున్నాడు. ఆయన అండదండలతో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు భ్రష్టు పడుతున్నాయి. తప్పిదాలు చేస్తున్న వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బాబు ఏడవట్లేదు అని ఉన్నాయి, నాకేం చెప్పట్లేదు సమాధానం. ఉమ్మనీరు తాగిండేమో అంటారు. బాబు ఇట్లా ఎంత నమ్మకంతో వచ్చిందండి హాస్పిటల్కి. నార్మల్ చేస్తాం అని సాగొట్టిండ్రు మమ్మల్ని. సాగొడితే ఆ డాక్టర్ ఒక్కరు కాకపోతే ఎంతమంది సిస్టర్లు, ఆ 3-4 సిస్టర్లు, డాక్టర్ 10 సార్లు పోయించుడు. నా బిడ్డ దగ్గర 10 సార్లు 20 సార్లు పోయించుడు. చేతగానప్పుడు ఎందుకు చేయాలి? చెయ్యాలంటే అయిపోద్ది కదా. ఇప్పుడు నా మనోడు తెచ్చేవాళ్ళు వాడిని నా మనోడు తెచ్చేవాళ్ళు. మేము ఎంతో గారభంగా దానికి 5 సంవత్సరాలకు అవుతుందంటే కొద్ది రోజుల నుంచి మహబూబాబాద్ జిల్లాలో ఈ తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఉన్నటువంటి 17 సబ్ సెంటర్లు ఉన్నాయి. ఈ సబ్ సెంటర్లలో గతంలో కూడా దంతాలపల్లిలో, తొర్రూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత నెలలో కూడా ఒక పసిబిడ్డ ప్రాణానికి కారణమయ్యారు. అప్పుడు కూడా మేము రాత్రి 11 గంటల వరకు కూడా ఇక్కడనే దీక్ష రూపంలో కూర్చున్నప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డిహెచ్ఎం గారు కోడాచలం సారు దీనిపై కత్తనడకగా నడిచి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను కూడా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి లక్ష్మీ ప్రసన్న తల్లి, తండ్రి ఉమేష్, వీళ్ళు నెల్లికుదురు మండలానికి చెందినటువంటి స్థానికులు వైద్యాని కోసం వెళ్ళినప్పుడు నిన్న తెల్లవారుజామున 3:30కు అడ్మిట్ చేసుకున్నటువంటి ఆ తల్లిని, బిడ్డను ఉదయం 10:30 నుంచి ట్రీట్మెంట్ మొదలుపెట్టినట్టు పెట్టి వాకింగ్ అని చెప్పేసి కొద్దిసేపు నడిపించి ఆ నర్సులే ఈ యొక్క ట్రీట్మెంట్కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు లేకపోవడము చాలా బాధాకరము. డాక్టర్లు ఉన్నప్పటికీ కూడా మా వల్ల అయితే ఇది మేము నార్మల్ డెలివరీ చేయగలము, మాకంత ఈ శక్తి ఉంది, దాంతోపాటు బిడ్డను తల్లిని క్షేమంగా ఉంచుతామని ఒక ధీమాతోటి చెప్పకుండా వాళ్ళు ఈ ప్రయోగాలు అనేది ఇలా సామాన్య జీవితాలు ఉన్నటువంటి సామాన్య కుటుంబాల మీద ప్రయోగాలు చేయడం చాలా బాధాకరము. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఉన్నటువంటి డాక్టర్లకు మేము ఒకటే విన్నపం చేస్తున్నాం. ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహబూబాబాద్ జిల్లా నుంచి ఒకటే ఏం చెప్తున్నాం అంటే వీళ్ళు ప్రయోగాలు చేయాలి. నార్మల్ డెలివరీ అనేది వీళ్ళు టార్గెట్లు తీసుకొని ఇట్లా ప్రజల జీవితాల నుంచి కార్పు లేక 5 సంవత్సరాల నుంచి అలాగే ఉండి చివరికి రాక వచ్చిన కార్పును కూడా
ఇలా పొట్టన పెట్టుకున్నటువంటి ఈ బలికొన్నటువంటి వ్యక్తులపై డిప్యూటీ డిహెచ్ఎం గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మిత్రులారా నమస్కారం. నా పేరు బొల్లం అశోక్, సిపిఎం పార్టీ తొర్రూరు మండల కార్యదర్శి. ఈరోజు తొర్రూరు డివిజన్కు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మరీ అధ్వానంగా మారినటువంటి పరిస్థితి ఉంది. రోజుకొక శిశువు చొప్పున ఏదో ఒక హాస్పిటల్లో చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఈ ప్రభుత్వం కానీ వైద్య అధికారులు ఉన్నతాధికారులు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంతో శిశు మరణాలు జరుగుతూ ఉన్నాయని అన్ని గ్రామాల హాస్పిటళ్ల ముందట అనేక రకాలుగా ధర్నాలు జరుగుతున్నప్పటికి కూడా జిల్లా అధికారులు కానీ మరియు డివిజన్ అధికారులు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జూటూరులో వరదల పంట నష్టం పరిహారం వైసీపీ నాయకులు కార్యకర్తలకు ఇచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామస్తులు వీఆర్ఓను నిలదీశారు. పంట నష్టపోయిన రైతులను కాదని ఏమాత్రం వరద తాకి లేని పొలాలకు పంట నష్టపరిహారం వేశారని రైతులు మండిపడుతున్నారు. పంట నష్టపరిహారం జాబితా పంపిన వీఆర్ఓని సస్పెండ్ చేయాలని నష్టపోయిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎడ్లైన్లు కూడా ఇచ్చినారు నాది అంతా అని ఇప్పుడు పక్కన పడినా కానీ నాకు పడలేదు. మిట్ట బాగుంది కానీ మొత్తం పండి. ఈ పంట ఏమైంది? పంట ఉడగట్టు కొట్టేసిన ఉడిగడ్డ మొత్తం పెట్టుకుని పెట్టే. ఇప్పుడైతే ఏం లేదు, ఇంకా మిరప శనగలు వేసుకున్నాము. మిరప అప్పుడు మరి ఉడగట్టు కొట్టి శనగలు వేసుకున్నాము. మాదేమో అంకపక్కలో 368 సర్వే నంబరు. నాకు ఎవరు పడలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ ప్రారంభమయ్యామన్న వీసీ కరుణాకర్ రెడ్డి. నీట్ ర్యాంక్ ఉన్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచన. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనులు చేస్తున్నామన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి. అమీర్పూర్లో 40 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లో విల్లాల ముందు కాలనీ వాసుల ఆందోళన. డ్రైనేజ్ విషయంలో నిబంధనలు పాటించలేదని స్థానికుల ఆరోపణ. తెలంగాణ పట్ల కేంద్రం చిన్న చూపు చూస్తుందన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సీఎం కేసీఆర్ ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు డివిజన్లోని పిహెచ్సిలలో ప్రాణాలు పోగొట్టుకుంటున్న రోగులు. వైద్యులు సిబ్బంది చేసిన నిర్లక్ష్యంపై చర్యలకు వెనకాడుతున్న ఉన్నతాధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీవీ న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.